అనుకోకుండా ఓ కుటుంబంపై మాట జారాను. నాకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానన్న కొండా సురేఖ. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు చాలా బాధపడ్డా. సినీ ప్రముఖులను రాజకీయాల్లోకి లాగడం దారుణమన్న చిరంజీవి. కేటీఆర్ వివాదంలో అక్కినేని ఫ్యామిలీని ఎందుకు లాగారన్న ఆర్జీవి. వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇవి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన సినీ ప్రముఖులు. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి, లేకపోతే పరువు నష్టం దావా వేస్తా. మంత్రికి కేటీఆర్ లీగల్ నోటీసులు. మహిళలు, కుటుంబాల గురించి మాట్లాడడం దారుణం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అలవాటైంది. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన కిషన్ రెడ్డి. పేదల ఇళ్ల కూల్చివేతకు మా పార్టీ వ్యతిరేకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదు. బస్తీలను కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలి. సినీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్ మహేష్ విజ్ఞప్తి. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు. గతంలో HCAలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు. సమన్లు జారీ చేసిన అధికారులు. కాకినాడ జిల్లాలో ఇసుక అక్రమ దందా. ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్లలో తరలింపు. అడ్డుకోవాలని కోరుతున్న స్థానికులు. చంద్రబాబు, తిరుమల జోలికి వెళ్లొద్దు. మీ కుళ్ళు రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవద్దు. నాశనమైపోతారన్న విజయసాయి. లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి ప్రభుత్వానిదే బాధ్యత. రామ్ భూపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. మంత్రి సత్యకుమార్ ఆరోపణలపై అవినాష్ రెడ్డి ఆగ్రహం. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై విచారణ. సింగిల్ బెంచ్ తీర్పుపై అసెంబ్లీ సెక్రటరీ అప్పీల్. తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు. నాలాలపై అక్రమ నిర్మాణాలు. రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు. మంచిర్యాలలో కూల్చివేతలు. బాలా త్రిపుర సుందరి అలంకరణలో దుర్గమ్మ. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఆనం. గతం కంటే మెరుగ్గా ఏర్పాట్లు చేశామని కామెంట్స్. నేటి నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు. రాత్రి 7 గంటలకు అంకురార్పణ. అనంతరం భూమాతకు అర్చకుల ప్రత్యేక పూజలు. జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు మంజూరు. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం బెయిల్. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కు బెయిల్. వ్యక్తిగత బాండుతో పాటు 25,000 పూచీకత్తు. 2 షూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశం. 3 నెలల వేతన బకాయిలు చెల్లించండి. 3 రోజులుగా మున్సిపల్ కార్మికుల ఆందోళన. నిర్మల్లో ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్త. అల్లూరు జిల్లాలో పోలీసుల దాడులు. నాటు సారా తయారీ కేంద్రాలపై అటాక్. 800 లీటర్ల సారా ధ్వంసం. నేటితో ముగియనున్న హర్యానా ఎన్నికల ప్రచారం. ఎల్లుండి ఎన్నికలు, అక్టోబర్ 8న ఫలితాలు. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ. సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ. ప్రధాని మోదీ అధ్యక్షతన మీటింగ్. మౌలిక వసతుల ప్రాజెక్టులు, వరద సాయంపై చర్చ.